హాయ్ అండి. ఒడియాల పులుసు కూర ఎలా వండుకోవాలో మొత్తం వీడియో చూడండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా కుదిరింది. ఎలా కుదురుద్దో ఏంటో అనుకున్నా, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఎలా మొత్తం చూడండి, ఎలా వండాలో అవన్నీ చూపించాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నేను లైవ్ పెట్టనండి, లాంగ్ వీడియోసే పెడతా. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సరేనా ఫ్రెండ్స్? కంపల్సరీ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నేను రిటర్న్ ఇస్తా కామెంట్ని బట్టి చూసి. సరే అండి, మొత్తం చూడండి కంపల్సరీ. హాయ్ ఫ్రెండ్స్, మినప వడియాల కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు వేయాలి. ఇదిగోండి మినపగుళ్ళు అంటే ఇవి ఫస్ట్ నూనెలో వేపించుకోవాలి మినపగుళ్ళు. నెక్స్ట్ ఆ వేపిన తర్వాత కొంచెం నూనె తీసేసి మనకి నూనె కూరలోకి ఎంత కావాలో అంత ఉంచుకొని ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. నేను వేయలేదు, ఉంటే వేసుకోండి. ఎండుమిరపకాయ లేదని వేయలేదు. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గుద్ది మూత పెట్టుకుంటే. ఇదిగోండి, ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. దీంతో 2 స్పూన్లు వేసాను. అంటే తర్వాత చూసి చివరిలో వేసుకుంటే కేను కొద్దిసేపు మగ్గనిద్దాము మూత పెట్టి. నేను అటు ఫుల్లు పెట్టలేదు, శాంతం తగ్గించలేదండి, మధ్యలో పెట్టుకున్నామంట. కొద్దిసేపు మగ్గనిద్దాము. అందులోకి చింతపండు నానబెట్టుకుందాం, అంటే ఒడియాల పులుసు ఇది. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి. అలాగే బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది చూడండి. కొద్దిసేపు మగ్గనిద్దాము. హాయ్ అండి, ఇప్పుడు మూత పెట్టి తీసేద్దాం. తీసి ఉన్న ఒడియాలు వేసేస్తున్నా. వేసి కలిపేసి కొంచెం కారం వేసి ఒక 5 నిమిషాలు ఉంచుదాం. అందులోకి చింతపండు కూడా నానిపోతుంది. ఇదిగోండి, నేనైతే 1 స్పూన్ వేసుకున్నా కారం. ఉప్పు అయితే నేను ఇప్పుడు ఏమైనా చివరిలో కావాలంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ చాలానే వేసాను. 1 నిమిషం ఆగి ఈ చింతపండు పులుసు పోసేద్దామే అండి. ఇదిగోండి, చింతపండు పులుసు పోసాను. నేను కరెక్ట్గా మంది పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, దాంట్లో పోసాను. అంటే 2 పూటలకు మాకు ఒక 5-6 టమాటాలు వేసాను, ఒక 2 ఉల్లిపాయలు కోసాను, ఒక 4 పచ్చిమిర్చిలు వేసాను, అంతే అండి. ఎప్పుడైనా కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా బాగుంటుంది. నాకు ఇష్టం ఒడియాల పులుసు అంటే. నేను ఇంట్లోనే పట్టి వేస్తాను. ఇప్పుడు కూడా పట్టాను, అది కూడా చూపిస్తుంది. ఇదిగోండి, ఇవే ఒడియాలు తీయాలి. తీసి మళ్ళీ ఎండబెట్టాలి. ఇంకా కొంచెం చెమ్మ ఉంది, ఎండలో పెట్టాలి. నేను కొద్దిసేపు పెట్టాం, ఇవాళ కొద్దిసేపు పెడితే సరిపోతుంది. ఈ వడియాలే నూనెలో వేపి కూర వండుతున్నాం. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉబ్బిందో, చూపిస్తా. అవుతుంది. నేను ఒక ముక్కలు చూసారు కదా.
సూపర్ ఉందండి. ఒక 5 నిమిషాలు తీసేయడమే. ఉప్పు సరిపోయింది, అన్నీ సరిపోయినాయి. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఈ కర్రీ వడియాలు పులుసు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు వడియాలు మినపొడియాలంటే ఐడియా వస్తుంది చాలామంది. ఎంతమందికి ఈ కర్రీ తెలుసు చెప్పండి. అలాగే ఇది ఏంటంటే ఫస్ట్ నూనెలో వడియాలు వేపుకోవాలి. వడియాలు వేపుకున్న తర్వాత ఎక్కువ నూనె ఉంటుంది కదండి, కొంచెం నూనె తీసేయండి. మీకు ఎంత కర్రీకి సరిపోద్ది అనుకుంటారో అంతే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. తీసేసి వడియాలు పక్కన పెట్టేసి తాలింపు వేసుకోండి. తాలింపులో ఏం వేస్తారో మామూలుగా తెలుసుకుందే కదా. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కందిపప్పు, మిరపకాయలు వేసుకుంటాం. వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకొని మొత్తం వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని కొంచెం 2 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను. నేను సరిపోయింది నాకు, కొంచెమే కదా. 2 స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకొని టమాటాలు ఉడికిన తర్వాత వడియాలు వేసాను. వడియాలు వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి కారము 1 స్పూన్ వేసాను. ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ ఉందండి. 1 స్పూన్ కారం వేసాను. కారం వేసి 1 స్పూన్ వేసా, ఎందుకంటే కారం చాలా ఘాటు ఉంది. చూసారా, నీళ్ళు చాలా వరకు ఇదైంది. 1 స్పూను కారం వేసాను. కారం వేసి ఆ తర్వాత చింతపండు రసం పోసాను. చింతపండు రసం పోసి నేను మన పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు వేసాను. ఈయన పులుపు ఎక్కువ తింటారని నానబెట్టేసి వేసాను రసం. దీన్ని నిండుగా వేసానండి. దగ్గర 2 గ్లాసులు పట్టింది నీళ్ళు. నేనేంటంటే మెత్తగా ఉడికితే బాగుంటుంది టేస్ట్, పుల్లగా, కారంగా, ఉప్పుగా బాగుంటుంది. అందుకని ఇదిగోండి జారిపోతుంది. చూపించా కదా ఇందాక, అలా మెత్తగా జారిపోతున్నాయి. దీంట్లో నేను బయట తీసి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా ఎలా వచ్చేసిందా? అంతే అండి. ఒక 5 నిమిషాలు ఆగి తీసేసుకోవడమే. కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. కర్రీ సూపర్ కుదిరింది, బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనా అండి? తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోకి కామెంట్ చేయండి. చేస్తే నేను కంపల్సరీ మీకు రిటర్న్ సబ్స్క్రైబ్ మీకు చేస్తాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బి అశోక్ కుమార్ -J1M ఛానల్లో వస్తుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇదిగోండి అయిపోయింది, ఇక కట్టేస్తా. అయిపోయిందండి కట్టేసాను.